కోష్కి బాబు నామకరణ ఫంక్షన్‌కి సురేష్, ఆదిలక్ష్మి రావటంతో కోషికి చాలా చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఇక సురేష్ బాబుని చూసుకొని ముద్దులాడుతూ చాలా చాలా సంతోషపడుతూ ఉంటే, ఆదిలక్ష్మి కూడా బాబుని ఎత్తుకొని, "ఏరా నిన్ను నేను చూస్తానో లేదో అనుకున్నా. ఇప్పుడు నిన్ను చూసే అదృష్టం నాకు వచ్చిందిరా. నాకు ఎంత సంతోషంగా ఉందో" అని ఆదిలక్ష్మి బాబుని ముద్దులాడుతూ ఉంటే ధాత్రి, కేదార్, కౌశికి చాలా చాలా సంతోషంగా చూస్తూ ఉంటారు. ఏంటత్తయ్య మనవన్ని ఎత్తుకొని ఈవిడ ఇలా ముద్దులాడుతోంది, అసలు ఈవిడ గొడవ చేస్తుందనుకుంటే ఇలా ముద్దులాడుతోందేంటి? ఇప్పుడు ఈవిడ గొడవ చేస్తుందా లేదా అని నిషి టెన్షన్ పడుతూ ఉంటుంది. అదే అమ్మి నాకు కూడా అర్థం కావటం లేదు అని వైజయంతి, నిషి ఇద్దరు షాకింగ్గా చూస్తూ ఉంటారు. అప్పుడే ఆదిలక్ష్మి, "ఏమయ్యా పరందామయ్య, నువ్వు మళ్ళీ నా కుటుంబంతో ఉండటానికే వచ్చావు కదవయ్యా" అని అంటుంటే, "అత్తయ్య అది" అని కౌశికి మాట్లాడుతూ ఉంటుంది. "వదిన మీరాగండి నేను చెప్తాను కదా" అని ధాత్రి అంటూ, "అంటే అది బాబుకి కౌశికి వదిన వల్ల నాన్న పేరు పెట్టాలనుకున్నాము" అని ధాత్రి చెప్తుంది. దాంతో ఆదిలక్ష్మి కోపంతో రగిలిపోతూ ఉంటుంది. "మేము కూడా సురేష్‌కి మగబిడ్డ పుడితే, అదే ఇలా బిడ్డ పుడితే వాళ్ళ నాన్న పేరు పెడదామని మేము కూడా ముందే అనుకున్నాం. కాబట్టి పరంధామయ్య అన్న పేరే పెట్టాలి" అని ఆదిలక్ష్మి అంటుంది. ఇప్పుడు ఎలా అని కౌశికి టెన్షన్ పడుతూ ఉంటే, "ఒక పని చేద్దాము. ఇప్పుడు 2 పేర్లు మనం చీటీలో రాసేసి దేవుడు ముందు పెట్టి ఒక చీటీని బయటికి తీద్దాము. ఏ పేరు వస్తే అదే పేరు పెడదాము" అని ధాత్రి అంటుంది. అలాగేనని ఆదిలక్ష్మి అంటుంది. ఇక నిషి బ్యాచ్ గార్డెన్‌లో నిలబడి కుట్ర చేయటానికి ప్లాన్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఆ చీటీల్లో వాళ్ళు ఒకటి కోష్‌కి వదిన వాళ్ళ నాన్న పేరు, ఇంకొకటి పరంధామయ్య పేరు రాస్తారు. అప్పుడు మనం ఆ 2 చీటీల్లో ఒకే పేరు రాద్దాము. అదే కోష్‌కి వదిన వాళ్ళ నాన్న పేరు. అప్పుడు వాళ్ళు అదే పేరుని బయటికి తీస్తారు. ఇదంతా కూడా కోష్‌కి వదిన కుట్ర చేసిందని మనం ఆదిలక్ష్మి అత్తయ్యకి తెలిసేలా చేద్దాము. అప్పుడు ఆవిడ గొడవ చేస్తుంది అని నిషి ప్లాన్ చెప్తుంది. దాని ప్రకారమే యువరాజు వాళ్ళు రాసిన 2 చీటీలని తీసేసి వేరే 2 చీటీలను పెడతాడు. మరి ధాత్రి ప్లాన్‌ని తిప్పికొడుతుందా? లేకుంటే పెద్ద గొడవ జరుగుతుందా? అన్నది రానున్న ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.